అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎదుగుదల వయసులో పిల్లలు ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వారికి మంచి ఎదుగుదలను అందించే యోగ విద్య మీకు అందించబోతున్నాం. ఆడపిల్లలు 19 సంవత్సరాల వయసు వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. మగపిల్లలు 20 సంవత్సరాల వయసు వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. మన జీన్స్లో ఎంత ఎత్తు ఎదగాలని రాసి ఉంటే అంతెత్తు ఆటోమేటిక్గా వస్తుంది. కొందరికి శారీరక వ్యాయామం లేనందువల్ల హార్మోన్స్ ఉత్పత్తి సరిగా ఉండదు. మరి ఎదుగుదల కావలసిన ప్రోటీన్ సరిగా తిననందువల్ల కూడా కొంతమందికి హార్మోన్స్ ఉత్పత్తి మరియు ఎదుగుదల కావలసినవన్నీ అందక గ్రోత్ ఆగిపోతుంది. వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ చిన్న వయసు పిల్లల్లాగానే వారు ఉంటారు. అలాంటి వారికి గ్రోత్ ఆగినప్పటి నుంచి మళ్ళీ మంచిగా హైట్ ఎదగాలి అంటే కొన్ని ఆసనాలు స్పెషల్గా ఉంటాయి, కొన్ని ఆహార నియమాలు ఉంటాయి. ముందుగా మనందరం కూడా ఆసనాలు పిల్లలకి ఏమేమి చేపిస్తే ఎదుగుదల బాగా వస్తుందో చూద్దాం. ముందుగా కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గ్రోత్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. పిల్లల ఎదుగుదలకి థైరాయిడ్ గ్రంథి బాగా ఉపయోగపడుతుంది. కంఠ భాగంలో ఉంటుంది. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథికి అధిపతి పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి నుంచి ఆదేశాలు థైరాయిడ్ గ్రంథికి సరిగా వచ్చి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తే బాడీలో జీవక్రియ సజావుగా జరుగుతుందన్నమాట. ఇతర హార్మోన్స్ అన్ని ఉత్పత్తిని కూడా థైరాయిడ్ గ్రంథి కూడా బాగా యాక్టివేట్ చేస్తుంది, పనిచేసేటట్టు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అలాంటి థైరాయిడ్ గ్రంథిని బాగా చేయటానికి ఉష్ట్రాసన బాగా ఉపయోగపడుతుంది. మనము మోకాళ్ళ మీద నుంచుని పాదాలు అట్లా చాపేసిన తర్వాత 2 చేతుల్ని పైకి అట్లా లేపేసి చేత్తో మడ భాగాన్ని అట్లా పట్టుకోవాలి. 2 చేతులతో 2 మడాలను అలా పట్టుకున్న తర్వాత మెడని నడువుని వెనకట్లా విరవాలి. విల్లు విరిచినట్టుగా అట్లా విరిచి ఉంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ బాగా చురుగ్గా పనిచేస్తుంది. బ్రెయిన్కి, థైరాయిడ్ గ్రంథికి, బాడీలో ఉండే అన్ని గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి ఉష్ట్రాసనం చాలా మంచిది. అలాగే ఉష్ట్రాసనంలో కొత్తలో 10-15 సెకండ్ల పిల్లలు ఉంటారు. నిదానంగా 2 నిమిషాల సేపు 3 నిమిషాల సేపు కూడా ఉష్ట్రాసనంలో ఉంటే వాళ్ళకి చాలా మంచిది. ఉండలేనప్పుడు మెల్లగా అట్లా తీసేసి వజ్రాసనంలో కూర్చుని శశాంకాసనం చేస్తాం. వెనక్కి ఎక్కువగా ఉంచాం కాబట్టి నొప్పి అనిపిస్తుంది. కాస్త వీపు మీద చేతులు అట్లా పెట్టేసి తల భాగం నేల కానిచ్చి రిలాక్స్ అయితే ఆ ఒత్తిడి, ఆ పెయిన్ తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు సర్వాంగాసనం చెప్పబోతున్నాం. పిల్లల ఎదుగుదలకి సర్వాంగాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. నాకు ఇంటర్మీడియట్ అయిన హాఫ్ టికెట్టే కొట్టారు రైలుకి, బస్సుకి. 5 అడుగుల ఎత్తులోనే ఉన్నాను ఇంటర్మీడియట్లో కూడా. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి 2 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు న్యాచురోపతి ఆశ్రమంలో అడ్మిట్ అయ్యాను. ఎదగాలని వెళ్ళలేదు, కానీ మంచిదని న్యాచురోపతి వెళ్ళాను. అక్కడ నేర్చుకున్న ఆసనాలన్నింటిలో కూడా సర్వాంగాసనం నేను ఇంటికి వచ్చి బాగా చేశాను. చక్రాసనం బాగా చేశాను. అక్కడ నుంచి 5 అంగుళాలు నేను ఎదగటం జరిగింది. 20వ సంవత్సరం 19వ సంవత్సరంలో నేను 5 అంగుళాల గ్రోత్ స్పీడ్గా నాకు వచ్చేసింది అనమాట. అప్పుడు మిస్ అయితే ఇంకా పొట్టిగా ఉండేవాడిని. సర్వాంగాసనం ఇప్పుడు ఎలా చేయాలో చూడబోతున్నాం. వెళ్ళకిలా అట్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి చేతులు సీటు కింద భాగంలో అలా పెట్టుకుని 2 కాళ్ళను కలిపి పైకి లేపేస్తాం. సీటు కూడా పైకి లేచిన తర్వాత సీటు కింద చేతులకి సపోర్ట్ తీసుకుని నడుము కింద చేతులు అట్లా పెట్టేసి పట్టుకుంటాం. 90 డిగ్రీస్లో శరీరం అలా ఉంటుంది. ఇలా సర్వాంగాసనంలో మీరు కదపకుండా ఒక 4-5 నిమిషాల సేపు పిల్లలు ఉండాలి. అప్పుడే మీకు గ్రోత్ హార్మోన్ బాగా సిక్రేషన్ అందుతుందన్నమాట. గ్రోత్ హార్మోన్ సిక్రేషన్ బాగా వస్తుంది. ఇలా సర్వాంగాసనంలో ఉండగలని సేపు ఉన్న తర్వాత మెల్లగా పిల్లలందరూ వయసులో చేయగలుగుతారు కాబట్టి హలాసన్, హలా అంటే నాగలాకారంలో శరీరాన్ని పెట్టేస్తాం. అట్లా పాదాలు నేల కానిచ్చేసి చేతులు స్ట్రైట్గా చాపేసేయాలి. ఇట్లా హలాసనంలో అట్లా ఉంటారు. ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు. ఇట్లా ఈ 2 ఆసనాలు పిల్లల ఎదుగుదలకి
అటు స్పైనల్ కార్డ్కి, పిట్యూటరీకి, థైరాయిడ్ గ్రంథికి, ఇంకా ఇతర గ్లాండ్స్ అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఆసనాలు ఈ రెండు తప్పనిసరిగా చేయించండి. హాయిగా శవాసనలో రిలాక్స్ అవ్వాలి. అట్లా బాగా రిలాక్స్ అయిన తర్వాత తదుపరి ఆసనం చక్రాసనం. మన శరీరాన్ని చక్రం వలె బెండ్ చేసేస్తామన్నమాట. మరి చక్రాసనం ద్వారా ముఖ్యంగా వెన్నుపాము మొత్తం కూడా నర్వస్ సిస్టమ్ అంతా బాగా యాక్టివేట్ అవుతుంది. శరీరంలో ఉన్న అన్ని గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి చక్రాసనం బాగా ఉపయోగపడుతుంది. వయసులో ఉన్న పిల్లలందరూ బ్రహ్మాండంగా చేయగలుగుతారు ఈ చక్రాసనం. ఇప్పుడు 2 కాళ్ళు పిరుదుల దగ్గరికి అట్లా లాక్కున్న తర్వాత 2 చేతుల్ని చూడండి చెవుల పక్కనే అరిచేతులు అట్లా నేలకానిచ్చేసేసి ఇప్పుడు చేతుల్ని కిందకి పుష్ చేస్తూ ఛాతీ భాగాన్ని, సీటు భాగాన్ని, కాళ్ళని పుష్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తాం. అది చక్రాసన్. ఇలాంటి చక్రాసనంలో మీరు నిమిషము 2 నిమిషాల సేపు కూడా ఉండగలిగితే మంచిది. ప్రారంభంలో 10-15 సెకండ్లు వేసి తీసేసేయండి. నిదానంగా ఎక్కువసేపు ఉండటానికి అట్లా అభ్యాసం చేస్తే మంచిదన్నమాట. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా చక్రాసన్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత బ్యాక్ బెండింగ్ ఎప్పుడైతే ఎక్కువసేపు చేసామో ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. కౌంటర్ పోజ్ అంటారు. నుంచుని మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనాన్ని పాదహస్తాసనం అంటామన్నమాట. ఇట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపేసి గాలిని వదిలేస్తూ ముందుకు వంగుతూ చేతుల్ని నేల కానిచ్చేసేసి ఎంతవరకు ఇంకా ఫ్లెక్సిబిలిటీ అంతవరకు పొడలు కానుకునేటట్టు అట్లా పెట్టేసి చేతులతో పాదాలు కూడా అట్లా పట్టుకోవచ్చు అన్నమాట. ఇది పూర్తిగా పాదహస్తాసనం వస్తే మీకు ఎంతవరకు వస్తే అంతవరకు పిల్లలు వంగండి. ఉండలేనప్పుడు మెల్లగా అట్లా తీసేసేయండి. ఇప్పుడు మనం పిల్లలకి పాదాల దగ్గర నుంచి తల భాగం వరకు అన్నిటినీ బాగా యాక్టివేట్ చేసి బాడీలో బ్లడ్ సప్లైని బాగా 2 పెంచడానికి ఉపయోగపడేవి, బాడీ ఫిట్గా స్ట్రాంగ్ అవటానికి ఉపయోగపడేవి, పిల్లలకి ఆకలి అయ్యేటట్టు చేసేవి, అరుగుదలను పెంచేవి, ప్రేగుల్లో ఆహార పదార్థాలను అబ్జార్బ్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడేవి సూర్య నమస్కారాలు. మీ పిల్లల చేత ప్రతిరోజు 21 సూర్య నమస్కారాలు చేయించాలని పేరెంట్స్ లక్ష్యంగా పెట్టుకోవాలి. మరి 12 భంగిమలు ఆసనాలు కనుక పెడితే ఒక సూర్య నమస్కారం అవుతుంది. అలాంటి 21 సూర్య నమస్కారాలు ఒక్కొక్కటి వరుసనే మీరు చేయాలి. 1 ప్రణమాసన్, 2 ఊర్ధ్వ హస్తాసన్, 3 పాదహస్తాసన్, 4 అశ్వసంచలనాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వ హస్తాసన్, 12 ప్రణమాసన్. వయసులో ఉన్న పిల్లలందరూ స్కిప్పింగ్ బాగా చేయగలుగుతారు కదా. తాడుతో స్కిప్పింగ్ చేయొచ్చు, తాడు లేకుండా కూడా యోగాలో స్కిప్పింగ్ ఉంటుందండి. ఆ టెక్నిక్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. తాడున్నట్టే మీరు ఫీల్ అవ్వండి. ఇట్లా 5-10 నిమిషాలు మీ పిల్లలు చేస్తే మంచి స్టామినా మీ పిల్లలకు ఉన్నట్లు. మళ్ళా రివర్స్ డైరెక్షన్లో కూడా చేయగలిగితే బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత పిల్లలకి మీ ఇంట్లో ఏదైనా పైపు కానీ రాడ్డు కానీ అట్లాంటివి ఉంటే దాన్ని పట్టుకుని ఒక 2-3 నిమిషాల సేపు వేలాడమంటాం కానీ వాటిని పట్టుకుని పుల్అప్స్ కానీ ఇట్లాంటివి మీరు చేయించగలిగితే కూడా చాలా బాగుంటుంది. మరి పేరెంట్స్ అందరూ దృష్టి పెట్టి మీ పిల్లలకి అవి కూడా అభ్యాసం చేయించండి. మరి పిల్లలు ఎదగాలంటే ప్రోటీన్ డైట్ పెట్టాలి. 1 కేజీ బరువున్న వ్యక్తికి పిల్లలకి 2 గ్రాముల ప్రోటీన్ చొప్పున సుమారుగా కావాలి. మీ బిడ్డ 45 కేజీలు ఉన్నారనుకోండి, దగ్గర 90 గ్రాముల ప్రోటీన్ కావాలని గుర్తుపెట్టుకోండి. అట్లా కేజీ బరువుకి 2 గ్రాముల చొప్పున. మరి హై ప్రోటీన్ డైట్ అంటే మీకు మధ్యాహ్న పూట పప్పు 7 రోజులు రోజు పప్పు అండి పెట్టాలి. పప్పులో ఆకుకూర కంపల్సరీ వేయాలి. మీరు వెజిటబుల్ కర్రీస్ వండేటప్పుడు ఆ కర్రీలో రాజ్మా గింజలు,
సోయా చిక్కుడు గింజలు కానీ శనగలు కానీ బొబ్బర్లు కానీ ఇట్లాంటివి నానపెట్టేసేసి కుక్కర్లో ఉడకబెట్టి కూరలు ఉడికేటప్పుడు వీటిని వేసేస్తూ ఉండండి. అటు పప్పు ఆకుకూర ఇటు వెజిటబుల్ కర్రీలో గింజలు వేస్తే ప్రోటీన్ బాగా వస్తుంది. దీనితో పాటు ఉదయం పూట 2-3 రకాల గింజలు స్ప్రౌట్స్, పెసలు, బొబ్బర్లు, శనగలు ఇట్లాంటివి కట్టేసేసి స్ప్రౌట్స్ పెట్టండి. వేరుశెనగ పప్పులు నానబెట్టి బాగా బ్రేక్ఫాస్ట్లో పెట్టండి. హై ప్రోటీన్ అందుతుందన్నమాట. పిల్లలకి డిన్నర్లో కూడా పుచ్చగింజల పప్పు 34% ప్రోటీన్ ఉంటుంది. అట్లాగే మీకు గుమ్మడి గింజల పప్పు 30% ప్రోటీన్. పిల్లలకి పొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పులు ఇట్లా 4 రకాల విత్తనాలను ప్రొద్దునే నానబెట్టి సాయంకాలానికి నానిన తర్వాత అవి, ఎండు ఖర్జూరాలు, అరటికాయ, జామ పండు ఇట్లాంటి ఆహారం డిన్నర్గా పెట్టేసేయండి. మంచిగా పోషకాలు బాగా వస్తాయి. భోజనం చేసిన తర్వాత మాత్రం బిడ్డలకి నువ్వులుండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు నువ్వులుండి ఇవ్వాలి. కాల్షియం కూడా అందాలి కాబట్టి. విటమిన్ డి లోపం ఉందా లేదా మీ పిల్లలకి చెక్ చేసుకోండి. 90% 10 ఏళ్ల వయసు దాటిన పిల్లలందరికీ విటమిన్ డి లోపం ఉంటుంది. విటమిన్ డి లోపం ఉంటే కాల్షియం ఒంటికి పట్టదు. పిల్లలకి ఎదుగుదలకు కూడా కాల్షియం, విటమిన్ డి రెండూ కావాలి కాబట్టి విటమిన్ డి ట్యాబ్లెట్లన్నా వేయండి. కాల్షియంకి మాత్ర బదులుగా నువ్వులుండన్నా పెట్టండి. ఇలాంటి ఆహారం పెడుతూ అలాంటి వ్యాయామాలాసనాలు కనుక మీ పిల్లలకి చేపిస్తే చక్కగా మీరు ఆశించినట్టుగా ఎదుగుదలను మీ పిల్లలకు అందించినట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.